వైట్ హౌస్లో సోమవారం నాడు పలు నాటకీయ పరిమాణాలు సంభవించాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులను ఆహ్వానించారు. గత శుక్రవారం నాడు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో జరిగినటువంటి చర్చల సారాంశాన్ని వారికి వివరించారు. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీకి చెందిన ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇక సోమవారం నాడు వైట్ హౌస్లో జరిగిన హై డ్రామా విశేషాలు ఇప్పుడు చూద్దాం. వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీసులో జరిగిన మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి గట్టి షాక్ ఇచ్చారు. కొత్తగా తయారు చేసిన మ్యాప్లో ఉక్రెయిన్ భూభాగాలు రష్యా ఆధీనంలో ఉన్నట్టు చూపించారు. ఆ మ్యాప్ను ఆయనకు బహూకరించారు. వైట్ హౌస్లో జెలెన్స్కీ ట్రంప్తో పాటు యూరోపియన్ నాయకులను ఉద్దేశించి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వివరాలను వారికి వివరించారు. ఈ మ్యాప్ను తాను ఇంటికి తీసుకువెళతాను అని చెప్పారు జెలెన్స్కీ. కాగా జెలెన్స్కీ దౌత్యపరంగా చర్చలు జరిపి వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ను కోరారు. అయితే ట్రంప్ వైట్ హౌస్లో EU నాయకులతో మాట్లాడుతూ శాంతి చర్చల్లో భాగంగా పుతిన్కు కొంత భూభాగం ఇద్దామనే ప్రతిపాదనకు తీసుకువచ్చారు. అయితే దీనికి జెలెన్స్కీతో పాటు EU నాయకులు మాత్రం సెక్యూరిటీ గ్యారంటీకి పట్టుబట్టారు. అదే సమయంలో ఉక్రెయిన్ భూభాగంలో అంగుళం స్థలం కూడా ఇవ్వడానికి ససేమిరా అన్నారు. అయితే కాల్పుల ఒప్పందం టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికొస్తే EU నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక వైట్ హౌస్లో EU నాయకులతో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ తాను జెలెన్స్కీ, పుతిన్ మధ్య 1-to-1 మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. యూరోపియన్ యూనియన్ నాయకులతో మాట్లాడుతున్నప్పుడే ట్రంప్ పుతిన్కు కాల్ చేశారు. క్రెమ్లిన్ వర్గాల సమాచారం ప్రకారం ఇరువురు నాయకులు సుమారు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారని చెప్పారు. వైట్ హౌస్లో మీటింగ్ తర్వాత జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్తో ద్వైపాక్షిక చర్చలకు అంగీకరించిందన్నారు. అటు తర్వాత త్రైపాక్షిక మీటింగ్ ఉంటుందని, ఈ సమావేశంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొంటారని చెప్పారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో తాను ఏ రకమైన ఫార్మాట్లో మీటింగ్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇటు వైట్ హౌస్లో ట్రంప్ EU నాయకులతో పాటు జెలెన్స్కీతో ఒకవైపు చర్చలు జరుపుతోంటే మరోపక్క రష్యా ఉక్రెయిన్పై దాడులను ఉధృతం చేసింది. ఉక్రెయిన్ మొత్తానికి చూస్తే సోమవారం నాడు కనీసం 10 మందిని చంపింది. ఇక క్రెమ్లిన్ ప్రధాన ఉద్దేశం వాషింగ్టన్లో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలను అవమానపరచడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుందన్నారు. అందుకే తాము భద్రతకు గ్యారంటీ గురించి పట్టుబడుతున్నామని జెలెన్స్కీ ట్రంప్ దృష్టికి తీసుకువచ్చారు. వైట్ హౌస్లో EU నాయకులతో చర్చలు జరుపుతున్నప్పుడే మధ్యలో ట్రంప్ లేచి నేరుగా పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. నేరుగా జెలెన్స్కీతో చర్చలు జరపాలని ప్రతిపాదించారు. తర్వాత తాను కూడా మీతో కలిసి జాయిన్ అవుతానని ట్రంప్ పుతిన్కు వివరించి చెప్పారు. అయితే ఈ చర్చల్లో ప్రధానంగా కొన్ని అంశాలు వారు చర్చించుకోవాల్సి ఉంటుంది. ఒకటి భూభాగాల మార్పిడి, మరొకటి యుద్ధ ఖైదీల మార్పిడి, ఇంకొకటి అత్యంత సీరియస్ అంశం చిన్నపిల్లలను తిరిగి ఉక్రెయిన్కు అప్పగించడం. ఇరువురు నాయకులు కలిసినప్పుడు ప్రధానంగా దీనిపై చర్చించుకుంటారు. EU నాయకులు కూడా ముందుగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్కు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య ముందుగా 1-to-1 మీటింగ్ ఏర్పాటు చేయాలని, తర్వాత త్రైపాక్షిక మీటింగ్లో ట్రంప్ పాల్గొనేలా ప్లాన్ చేయాలని ప్రెసిడెంట్ మక్రాన్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ చర్చలన్నీ ముందుగా కాల్పుల ఒప్పందాన్ని అంగీకరించిన తర్వాత మాత్రమే ముందుకు సాగాలన్నారు. బాంబుల మోత మధ్య కాల్పుల ఒప్పందం చర్చలు జరపడం అర్థం లేదన్నారు మక్రాన్. దీనికి ట్రంప్ స్పందిస్తూ అమెరికా జోక్యం చేసుకుని ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ ఇప్పిస్తుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తానని చెప్పాడు కానీ అమెరికా సైనికులను ఉక్రెయిన్కు పంపుతానన్న విషయం మాత్రం చెప్పలేదు ట్రంప్. పుతిన్ కూడా ఉక్రెయిన్ కూడా సెక్యూరిటీ గ్యారంటీకి అంగీకరించారని చెప్పాడు ట్రంప్. అయితే దీనికి యూరోపియన్ దేశాలపై అధిక భారం పడుతుందని, అందరం కలిసి ఉక్రెయిన్కు అండగా నిలుద్దామన్నారు ట్రంప్. ఇక ట్రంప్ కామెంట్లను యూరోపియన్ నాయకులు స్వాగతించారు. ఉర్సులా వోన్ డెర్ లెయెన్ కూడా
ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించారు. నాటో ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్యదేశంపై దాడి చేస్తే అన్ని సభ్యదేశాలపై దాడి చేసినట్లే భావించాల్సి ఉంటుందన్నారు. ఇక సెక్యూరిటీ గ్యారంటీ విషయానికి మొత్తం యూరోపియన్ ఖండానికి వర్తించాలని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్కు వచ్చే దశాబ్ద కాలం పాటు పెద్ద సంఖ్యలో సైనికులను సమకూర్చేలా కృషి చేద్దామన్నారు. ఇక పుతిన్ విషయానికి వస్తే ముందు సెటిల్మెంట్, తర్వాత కాల్పుల విరమణ గురించి మాట్లాడదామంటున్నారు. కాగా ఉక్రెయిన్తో పాటు యూరోపియన్ యూనియన్ మాత్రం ముందుగా కాల్పుల విరమణ, తర్వాతనే డీల్ అని పట్టుబడుతున్నారు. కాగా గత 6 నెలల నుంచి ట్రంప్ ముందుగా కాల్పుల విరమణ కోసం పట్టుబడుతున్నాడు. అయితే అలస్కాలో ట్రంప్ పుతిన్తో ముఖాముఖి సమావేశం తర్వాత టోన్ మార్చాడు. ఇక ట్రంప్ కూడా పుతిన్ పాటే పాడుతున్నాడు. తన అంచనా ప్రకారం కాల్పుల విరమణ అవసరం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు కొనసాగుతున్నా కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు కొనసాగించవచ్చునని అంటున్నాడు. దీనికి ట్రంప్ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది మొత్తం 6 డీల్స్ సెటిల్ చేశా, అవన్నీ యుద్ధం కొనసాగుతున్నప్పుడే జరిగాయని గుర్తు చేశారు. కాల్పుల ఒప్పందానికి ప్రధాన కారణం యుద్ధంలో అమాయకుల ప్రాణాలు కాపాడమేనని ట్రంప్ అన్నారు. యుద్ధం కొనసాగుతున్నప్పుడు కూడా శాంతి ఒప్పందం కుదుర్చుకోవచ్చు అనేది ట్రంప్ వాదన. అయితే జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మాత్రం ముందుగా కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాతనే చర్చలు మొదలు పెట్టాలన్నారు. కేవలం మెర్జ్ ఒక్కడే కాదు, EU దేశాలకు చెందిన నాయకులు కూడా ఒకే మాటపై ఉన్నారు. ట్రంప్ ఒక్కడే కాల్పుల విరమణ అవసరం లేకున్నా చర్చలు కొనసాగించవచ్చునని అంటున్నాడు. అందరం కలిసి రష్యాపై ఒత్తిడి తెచ్చి కాల్పుల ఒప్పందానికి అంగీకరింపజేసి తర్వాత ద్వైపాక్షిక చర్చలకు వెళదామని EU నాయకులు అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే ప్రత్యామ్నాయం తన వద్ద ఉందన్నారు ట్రంప్. సోమవారం నాడు జరిగిన చర్చలు సంతృప్తినిచ్చాయని ట్రంప్ అన్నారు. కాగా ఓవల్ ఆఫీసులో జరిగిన మీటింగ్లో జెలెన్స్కీ 8 సార్లు ట్రంప్కు థ్యాంక్ యూ చెప్పారు. అలాగే ఫస్ట్ లేడీ మెలేనియా ట్రంప్కు కూడా థ్యాంక్స్ చెప్పారు. కాగా ఫస్ట్ లేడీ పుతిన్కు ఘాటు లేఖ రాశారు. ఆ లేఖలో ఉక్రెయిన్ నుంచి పిల్లలను ఎలా ఎత్తుకు వెళతారని నిలదీశారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపించడానికి మీరు చేస్తున్న కృషికి మీకు, మీ భార్యకు ధన్యవాదాలు అన్నారు జెలెన్స్కీ. తనకు అండగా నిలిచిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈసారి వైట్ హౌస్కు జెలెన్స్కీ బ్లాక్ షర్ట్ జాకెట్ వేసుకుని వచ్చారు. టై మాత్రం ధరించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాధారణ దుస్తులతో వైట్ హౌస్లో కాలు మోపినప్పుడు ట్రంప్ జెలెన్స్కీ డ్రెస్ను చూసి కాస్త ఆట పట్టించాడు. దీంతో ఈసారి కాస్త మంచి డ్రెస్ వేసుకుని వైట్ హౌస్కు వచ్చాడు జెలెన్స్కీ. ఇక చివరగా ఉక్రెయిన్కు మాత్రం EU మిత్రులు మంచి హ్యాండే ఇచ్చారు. జర్మనీ మాత్రం తమ సైనికులను ఉక్రెయిన్కు పంపమని తేల్చి చెప్పింది. కావాలంటే ఆయుధాలు సరఫరా చేస్తాం తప్పించి రష్యాతో యుద్ధానికి తమ సైనికులను పంపమని తెగేసి చెప్పింది. నాటో భూభాగాలతో పాటు మిలిటరీ కమిట్మెంట్లను మాత్రం గౌరవిస్తుందని జర్మనీ ఆర్థిక మంత్రి జొహాన్ వాడెఫుల్ చెప్పారు. శాంతి అనేది చర్చల ద్వారా వస్తుంది తప్పించి సైనికులను పంపించడం ద్వారా రాదని జర్మనీ తన వాదన వినిపించింది. కేవలం జర్మనీనే కాదు, EU మిత్రదేశాలు కూడా తమ సైనికులను ఉక్రెయిన్కు అండగా పంపించేందుకు నిరాకరిస్తున్నాయి. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీ కావాలంటే అమెరికా నుంచి $90 బిలియన్ ఆయుధాలు కొనుగోలు చేయాల్సిందేనని షరతు విధించాడు. ఇక ఉక్రెయిన్ డిఫెన్స్ రంగానికి మద్దతు తెలపడానికి యూరోపియన్ దేశాలు కూడా అమెరికాతో $multi-billion ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక ఫైనాన్షియల్ టైమ్స్లో వస్తున్న వార్తల ప్రకారం జెలెన్స్కీ అతిపెద్ద డీల్స్ కుదుర్చుకోబోతున్నట్లు వెల్లడించింది. $100 బిలియన్ ఆయుధాల కొనుగోలుతో పాటు మరో $50 బిలియన్ డ్రోన్ల ప్రొడక్షన్ డీల్ కూడా చేసుకోనున్నట్లు వెల్లడించింది. మొత్తానికి ట్రంప్ మాత్రం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తన ప్రయోజనాలను చూసుకున్నాడు. ఎంతైనా ట్రంప్ బిజినెస్ మెన్ కదా, లాభం లేకుండా ఏ పని చేయడన్న గుసగుసలు అమెరికా దౌత్య వర్గాల్లో వినిపిస్తున్నాయి.